Hello aspirants, today we will discuss about 24th dated June నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అనాలిసిస్ అనేది హిందూ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్లో భాగంగా మనకి యుఎస్ ప్రెసిడెంట్ అనేవారు ఆ దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇమిగ్రేషన్స్ ఉంటారో, ఎవరైతే వలసదారులు ఉంటారో, ఎవరైతే ఆ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఆ దేశంకి వచ్చి చదువుకునే వాళ్ళు, ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేసేవారు, అలాగే ఇటువంటి ఇతర దేశాల నుంచి అమెరికాకి వచ్చినటువంటి ఉద్యోగస్తులు అవనివ్వండి, అలాగే మనకి ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ అవనివ్వండి, అలాగే చదువు నిమిత్తం విద్యార్థులు అవనండి, అయితే వీటి యొక్క నివాస పరిమితిని ఎవరైతే ఇమిగ్రేషన్స్ ఉంటారో వాళ్ళని అమెరికాకి అనేది రాకుండా కొన్ని నెలల పాటు వీసాస్ని సస్పెండ్ చేయడం జరిగింది అంశాలను కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి వీసా అంటే ఏంటో మీకు తెలియాలండి. వీసా అంటే మీనింగ్ ఏమిటంటే ఒక దేశం నుండి ఇంకొక దేశం వెళ్ళేటప్పుడు, ఉదాహరణకి భారతదేశం నుంచి అమెరికాకి మనం వెళ్తున్నాం సార్. ఎందుకు వెళ్తున్నాం? చదువుకోవడానికి వెళ్తున్నాం. అయితే చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు అమెరికాలో శాశ్వతంగా అమెరికాలో నివసించడానికి కావలసినటువంటి మనకి ఒక అర్హత, ఒక గుర్తింపు అనేది ఆ దేశం అనేది మనకి ఇస్తుందండి. అది ఉన్నంత వరకు మనకి అబ్జెక్షన్స్ అనేవి అక్కడ ఉండవండి. వీసా అనేది ఒక దేశములో నివాసానికి గుర్తింపుకి ఇవ్వబడే ఒక పత్రిక, ఒక సిగ్నల్, ఏమంటామంటే ఒక వీసా అంటాం దాన్ని. ఇటువంటి వీసా అనేది అమెరికా అనేది కొన్ని వీసాస్ని అమెరికా ఏవైతే వీసాలు ఇస్తున్నాయో వాటన్నిటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ వీసాలు ఏంటి? ఫస్ట్ వన్ H1B వీసా అంటాం, 2 H2B వీసా అంటాం, 3 J వీసా అంటాం, 4 L కేటగిరీ అంటాం. అంటే ఒకటేనండి, H1B వీసా అనేది కీలకమైనదండి. ఎందుకంటే ఇది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వీసా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ ఎంప్లాయ్ అనేవారు అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళారండి. కనుక అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాలంటే ముందు ఆ దేశంలో నివసించడానికి కావలసినటువంటి అర్హత పత్రం అనేది కల్పించాలి. అర్హత పత్రం ఏదైతే ఉందో అర్హత పత్రం అని ఇవ్వాలి. ఆ అర్హత పత్రాన్ని మనం ఏమంటామంటే వీసా అంటాం. అయితే ఇక్కడ మనకి ఈరోజు అమెరికాలో సస్పెండ్ చేసినటువంటి వీసా, ముందు మనం వీసా అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అమెరికా అనేది ఇచ్చే వీసాల్లో కేటగిరీ ఏంటి? ఫస్ట్ H1B వీసా అంటాం, 2 H2B వీసా అంటాం, 3 J అండ్ L కేటగిరీస్ అంటాం. ఇక్కడ ఒకటండి, ఇతర దేశాల నుంచి అమెరికాకి ఉద్యోగ నిమిత్తం ఇచ్చేవాళ్ళు, చదువు నిమిత్తం వచ్చేవాళ్ళు, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇంపార్టెంట్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ ఉందండి, ఒక TCS ఉందండి. అందులో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమెరికాలో ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే అటువంటి వాళ్ళకి కూడా వీసా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొక కేటగిరీలో వీసాగా మనం చెప్తాం. అందులో మనం JL కేటగిరీలో మనం చెప్తాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారండి. ఇదే ఇన్ఫోసిస్లో అనేది అమెరికాలో పెట్టారు. దానికి సంబంధించినటువంటి జాబ్ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళకి అక్కడ వీసా ఉండాలి కదా. అందులో కేటగిరీలో మనకి J అండ్ L కేటగిరీగా మనం చెప్తాం. ఇవి అమెరికాలో అమెరికా దేశంలో ఇవ్వబడే జారీ చేసే కొన్ని వీసా. H1B వీసా, H2B వీసా అండ్ J అండ్ L కేటగిరీస్. అయితే ఇక్కడ మనకి ఏ ఇయర్ నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు సస్పెండ్ చేయడం జరిగింది అంటే జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరు రావడానికి వీలు లేదు అని వీసాని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఏ దేశంలోకి అయితే వెళ్తున్నామో, ఏ దేశంలో అయితే చదువుకోవడానికి వెళ్తున్నామో, ఏ దేశంకి అయితే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నామో, అది ఇక్కడ ఎగ్జాంపుల్ అమెరికా దేశానికి చదువుకోవడానికి వెళ్ళడానికైనా, అమెరికా దేశానికి ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికైనా అమెరికా దేశం ఇవ్వబడే ఒక నివాస పత్రాన్ని మనం ఏమంటామంటే వీసా అంటాం. అందులో ఎందుకు ఈ విధమైనటువంటి డెసిషన్ అనేది అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేవారు సస్పెండ్ చేయడం జరిగిందంటే 24 జూన్ నుంచి
డిసెంబర్ 31, 2020 వరకు కూడా ఎవరు రావడానికి వీల్లేదని ఈ వీసాలో ఆయన జారీ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించారు. అయితే ఈ న్యూస్ ఆర్టికల్ అదండి. దీని తాలూకా ప్రొఫైల్లోకి వెళ్ళినట్టుగైతే ఇంతకీ ఈ ట్రంప్ అనేవారు, అమెరికా అధ్యక్షుడు అనేవారు ఇటువంటి నిర్ణయాన్ని ఏ సందర్భాల్లో తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దీనివల్ల ఇంపార్టెంట్ ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లో ఉంది, ఎటువంటి ఇబ్బందులు గురయ్యే ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ అనాలిసిస్గా మీరు గమనించాలి. ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్లో చాలా అద్భుతంగా మీరు రాయొచ్చండి. ఇందుకే యుఎస్ సంబంధించినటువంటి వీసా ఏంటి, అందులో రకాలేంటి, ఏ వీసా దేనికి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి ఈ వీసా సస్పెండ్ చేయడం వల్ల కలిగే అక్కడ ఎంప్లాయీస్ ఎవరు ఇబ్బంది, ఆ కంపెనీస్ ఏంటి, అయితే దీని మీద కొన్ని క్వశ్చన్స్ వేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలు ఉన్నాయండి. ఏమిటండి? గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా సంబంధించినటువంటి అందులో మనకి గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచై గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఆయన ఖండించారు. ఏంటంటే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, అలాగే నెక్స్ట్ గూగుల్ ఉంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టెక్నీషియన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధిలో ఆ కంపెనీస్ తాలూకా డెవలప్మెంట్లో ముందడుగు వేస్తున్నారు. అటువంటిది ఇటువంటి వీసా నిబంధన రావటం వల్ల చాలా వరకు లో ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే ఇన్కమ్ సంబంధించినటువంటి సోర్సెస్ ఉన్నాయో ఆ కంపెనీ తాలూకా రాబడి పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఆయన వ్యక్తం చేయడం జరిగిందని అంశాలను కూడా గమనించాలి. ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే కరోనా దాటికి మొత్తం ఆర్థిక పరమైనటువంటి మందగమనంలోకి వెళ్ళిపోయాము అంటే ఇక్కడ నిరుద్యోగం అనేది బాగా రావడం జరిగింది. అయితే ఈ నిరుద్యోగ సమస్యను తీర్చాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ మనం కల్పించాలి. అయితే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. కనుక ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఇక్కడ ఉండటం వల్ల లోకల్గా ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభావం పడి తద్వారా నిరుద్యోగ విధానం అనేది అమెరికాలో ఎక్కువ అవుతుంది. కనుక దాని ద్వారా మరియు ఈ COVID-19 సంబంధించినటువంటి కోవిడ్-19 సంబంధించినటువంటి ఇది కూడా ఎక్కువ కేసులు అనేవి బీభత్సంగా పెరగడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని గురించి ఆలోచించి ట్రంప్ అనేవారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇది ఒక రకమైనటువంటి పబ్లిసిటీ స్ట్రాటజీ అనేది రేపు 2020 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయండి. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఒకటండి, అమెరికా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఎంతవరకు కరెక్ట్, అయితే దీనికి సంబంధించినటువంటి ఆ కంపెనీస్ తాలూకా రెప్యుటేషన్ అనేది విధానం ఏంటి, ఆ కంపెనీస్ తాలూకా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఈ అమెరికా ఎక్స్పర్ట్ సంబంధించిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచై గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఉన్న పల్లంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్లు అందరినీ కూడా వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు పంపించినట్లయితే ఈ ప్రొడక్ట్ ఏం కావాలి, ఈ ఇన్కమ్ రేజెస్ ఏం కావాలి, వీటన్నిటి తాలూకా ఎంప్లాయ్మెంట్ స్కిల్డ్ పర్సన్స్ అనేవారు లాస్ అయిపోతున్నాము. ఈ స్కిల్డ్ పర్సన్స్ అనేవారు ఇతర దేశాల నుంచి మనకు వచ్చి మన యొక్క కంపెనీ తాలూకా రెప్యుటేషన్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఇటువంటి సమాధానాల చుట్టూ అమెరికా అధ్యక్షులు అనేవి ఎంతవరకు ఈ యొక్క విధానం అనేది ఉంటుందో, దీని తాలూకా ప్రాసెస్ అనేది ఉంటుందో మనం ఎదురు చూడాలి. ఇదే అండి ఈ యుఎస్ ప్రెసిడెంట్ అనేది వీసా సంబంధించినటువంటి సస్పెన్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ గా మనం చెప్తాం. ఎనీవే, ఎందుకంటే ఈ రోజు మన ఇండియా నుంచి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అనేవారు అమెరికాలో కంపెనీలో చాలా జాబ్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరి తాలూకా స్కిల్స్ వల్ల ఈ రోజు అమెరికాలో ఆ కంపెనీస్ అనేవి ముందున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్తుందని అంశాన్ని కూడా గమనించాలి. అంటే లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా నుంచే కాదు చాలా దేశాల్లో కూడా
ఇటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి అమెరికాలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి, ఇంపార్టెంట్ అయినటువంటి, బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్తాం. సో ఇది యుఎస్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకా ఎఫెక్ట్, దాని తాలూకా విధానము, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీసాల తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ గో బ్యాక్ డిస్క్రిప్షన్లో కూడా చూడండి. ఇది మనకి న్యూస్ ఆర్టికల్స్లో మొదటిగా వచ్చినటువంటి ఆర్టికల్. ఇక సెకండ్ ఆర్టికల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాం. ఇంతకీ గవర్నమెంట్ ఈ మార్కెట్, దీన్ని మన ఎకానమీ పేపర్ 3లో మనం చదువుకుంటాం. ఇంతకీ ఈ అంటే జమ్ అంటాం. గవర్నమెంట్ ఈ మార్కెట్ అంటే ఏంటి? న్యూస్ ఆర్టికల్ ఏంటంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ తాలూకు విధానం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయ్యరు సెల్లర్ ఉంటారండి. బయ్యరు సెల్లర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరికి మాత్రమే ఈ యొక్క అంటే ఇది ఒక మనకి ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుందో అలాగా ఇది ఒక వెబ్ అంటే జిఎం అంటాం. దీన్ని మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాం. ఇది కేవలము గవర్నమెంట్ అఫీషియల్స్ కు మాత్రమే కొనుక్కునేవారండి. అంటే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే నెసెసిటీ సంబంధించినటువంటి వస్తువులు కావాల్సి ఉంటాయో వాళ్ళందరూ కూడా దీని నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి వస్తువులు అంటాం. ఈ గవర్నమెంట్ సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవడం జరుగుతుందని అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి దీని తాలూకు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్లో ప్లేస్లో మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, అక్కడ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం, ఆ వస్తువు ఏ దేశం సంబంధించింది, అది లోకల్ సంబంధించిందా, నాన్ లోకల్ సంబంధించిందా, రీజనల్లా, నేషనలా, ఇంటర్నేషనలా, ఇలా విధానం అనేది దీన్ని మెన్షన్ చేయాలి అనేది ఇందులో అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్లో ఆప్షన్ పెట్టడం జరిగింది. కంపల్సరిగా గవర్నమెంట్ ఈ మార్కెట్లో ఎవరైతే ప్రొడక్ట్ అమ్ముతున్నారో ఈ ప్రొడక్ట్ అమ్మే వాళ్ళ తాలూకా లిస్టు, వాళ్ళ వివరాలు కూడా ఉండాలి అనేది గవర్నమెంట్ అనేది నెసెసరీ చేసింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తాలూకా ఆధ్వర్యంలో ఉంటుందనే అంశాలను కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ స్కీమ్ ఈ వెబ్ తాలూకు పోర్టల్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి కేవలము ఎవరైతే ఏ వస్తువు అయితే అక్కడ పెట్టారో ఏ దేశానికి చెందుతుంది, అది లోకల్ చెందుతుందా, నాన్ లోకల్ చెందుతుందా అనేది ఎందుకు పెట్టడం జరిగిందంటే, మెయిన్ ఇంపార్టెంట్ అంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేది ఇక్కడ డెవలప్ అవ్వాలి. అయితే ఈ మధ్య కాలంలో మనకి ఆత్మ నిర్భర్ భారత్ అనే స్కీమ్ కింద సెల్ఫ్ రిలయన్స్ అంటామండి. అంటే భారతదేశ వస్తువు తయారీ, భారతీయ దేశ ప్రొడక్ట్ విధానము, మనము డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, దేశీయ వస్తువు తయారీ ఏదైతే ఉందో ఆ దేశీయ వస్తువు తయారీ తాలూకా విధానాన్ని పెంపొందించాలి. మనము ఫారెన్ సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పూర్తి స్థాయిలో రెడ్యూస్ చేసే విధంగా ఉండాలి. ఈరోజు మనం వాడబడినటువంటి వస్తువు, తయారు చేయబడిన వస్తువుల పరంగా చూసుకున్నట్లయితే అందులో మ్యాక్సిమం అనేది ఒక ఎలక్ట్రానిక్ మనకి వస్తువు ఉందనుకోండి, ఆ ఎలక్ట్రానిక్ వస్తువు సంబంధించిన వాటిలో మనం చైనా తాలూకు వస్తువులు మనం చూసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎక్కువగా మనం దిగుమతి చేసుకున్నటువంటి దేశాలలో ఎక్కువగా మనం దిగుమతి ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుందంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి అంశాలు, మన దేశం నుంచి మనం ఇచ్చేదాన్ని మనం ఎక్స్పోర్ట్స్ అంటామండి. మన దేశం నుంచి మన వస్తువులు పంపిస్తాం చూసారా, వాటిని మనం ఏమంటాం, ఎక్స్పోర్ట్స్ అంటాం. ఉదాహరణకి అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ పార్ట్నర్గా ముందు స్థానంలో ఉంటామండి. మన భారతదేశం నుంచి ఎక్కువగా వస్తువులు అనేవారు కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని, రా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంపోర్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఆ దేశం నుంచి మనం తీసుకున్న దాన్ని మనం ఇంపోర్ట్స్ అంటాం, ఇంపోర్టెడ్ అంటాం. అయితే కేవలం వాటిని ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫారెన్ సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయాలి, వాటిని మనం అధిగమించాలి. అవి లేకుండా కేవలం డొమెస్టిక్ గూడ్స్ అవనియండి, కేవలం మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని, సో ఇక్కడ భారత తయారీ విధానాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క పోర్టల్లో, ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇదివరలో ఆ వస్తువు ఏ కంట్రీకి చెందింది, ఎవరికి చెందింది అనేది మెన్షన్ ఉండేది కాదండి. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ చేశారు. ఇక్కడ కంపల్సరీగా ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది,
ఎవరు తయారు చేశారు, అది ఏ కంట్రీ ఒరిజిన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒరిజిన్ అంటాం, అది ఎక్కడి నుంచి ఏ దేశంలో పుట్టబడింది, ఏ దేశంలో తయారు చేయబడింది. సో ఒరిజిన్ ఆఫ్ గూడ్స్ అది ఎక్కడి నుంచి రావడం జరిగింది అనే మెన్షన్ అనేది గవర్నమెంట్ ఈ మార్కెట్లో పెట్టడం జరగాలి అనే అంశాన్ని ఈ రీసెంట్గా 24th ఈ న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది అంశాలను కూడా గమనించాలి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని భారతదేశంలో ఇంకా దృఢమైనటువంటి ఆ ఉపాధి సంబంధించినటువంటి అంశాల్లో మనం ముందుకెళ్ళాలి. రెండు ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మ నిర్భర్ స్కీమ్, దీన్ని మనం సెల్ఫ్ రిలయన్స్ అంటామండి. మనం తయారు చేసిన వస్తువులు, మన దేశానికి సంబంధించిన వస్తువులు మనమే తయారు చేసుకొని మన యొక్క ప్రొడక్ట్ని, మన యొక్క తయారీని, మన తాలూకా అభివృద్ధిని, మనం తాలూకా విధానాన్ని అవసరమైతే మన తాలూకా ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి. వీలైనంత మనం డొమెస్టిక్ గూడ్స్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే మనం అన్ని వేళలా డిపెండింగ్ అనేది వెరీ వెరీ మనకి అది అంత మంచిది కాదు. ఎందుకంటే డిపెండింగ్ విధానం అనేది మనకి కొన్ని రకాల్లో ప్రమాదానికి కూడా దారితీస్తుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే న్యూస్ ఆర్టికల్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఏ మినిస్ట్రీ యొక్క ఆధ్వర్యంలో వస్తుందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తాలూకా ఆధ్వర్యంలో వస్తుందనే అంశాన్ని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెన్నై రిసీవ్స్ ఇట్స్ కోటా ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ ఏపీ. అంటే చెన్నైకి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి వాటర్ కోట ఎంత ఉంటుందో ఆ వాటర్ కోట అనేది మన ఏపీ నుంచి చెన్నై తీసుకోవడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈ న్యూస్ ఆర్టికల్ చదివేటప్పుడు దీని తాలూకు లోపలికి వెళ్ళినట్లయితే అసలు కృష్ణా రివర్ ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతి ముఖ్యమైనటువంటి నదుల్లో మొదటి స్థానంలో ఉండే నది గోదావరి నది అంటామండి. రెండు కృష్ణా రివర్ అంటే మనం చెప్తాం. అయితే కృష్ణా రివర్ తాలూకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మనకి చెన్నై తాలూకు వాటర్ క్రైసిస్ చూసాం. ఈ చెన్నై తాలూకు వాటర్ క్రైసిస్ అనుసరించి చెన్నైకి కృష్ణా వాటర్ నుంచి ఎంతైతే వెళ్ళాలో దాని తాలూకా విధానాన్ని సో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విధానాన్ని ప్రకటించడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వాటర్ రిసోర్స్ మినిస్టర్ దీన్ని ఎలా మార్చారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా మార్చారని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇప్పుడు అబౌట్ కృష్ణా రివర్, ఇంతకీ కృష్ణా రివర్ అనేది ఏంటి? కృష్ణా రివర్ అనేది ఇంపార్టెంట్ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, అసలు కృష్ణా రివర్ తాలూకా పుట్టిక ఎక్కడ, దాని తాలూకా ట్రిబ్యూటరీస్ ఏంటి అనేది మనం ఒక్కసారిగా చూద్దాం. ఇది జియోగ్రఫీలో మనకి వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీలో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో పేపర్ 1లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలాగే దీన్ని మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే కృష్ణా రివర్ తాలూకా ఇంపార్టెంట్ ఏంటి? కృష్ణా రివర్ సో ఇంటర్ స్టేట్ రివర్ ఇన్ సదరన్ ఇండియా, సో అండ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. సో పెనిన్సులర్ రివర్స్ లో సో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి ఫస్ట్ లార్జెస్ట్ రివర్ ఏదంటే గోదావరి అంటాము, సెకండ్ లార్జెస్ట్ ఏదంటే కృష్ణా రివర్ గా మీరు గమనించాలి. అయితే ఇక్కడ మనకి రైజెస్ ఎక్కడ, రైజెస్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్ at so altitude of so very very most important of 1337 meters near మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. ఎక్కడ ఒరిజినేట్ అయ్యింది అంటే మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్రగా మీరు పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే ఈ కృష్ణా రివర్ తాలూకా ఫ్లో అనేది మన ఈ యొక్క సౌత్ ఇండియన్ చెప్పని చూసారా, దాని యొక్క ఎన్ని కిలోమీటర్లు లెంత్ అని అడుగుతాడు. పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్గా మీరు గమనించాలి. ఫ్లో అక్రాస్ ద హోల్ విడ్త్ ఆఫ్ పెనిన్సులా ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఫర్ ఏ లెంత్ ఆఫ్ అబౌట్ 14,000 కిలోమీటర్స్. ఈ 14,000 కిలోమీటర్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. మీకు గ్రూప్ 1 ఎగ్జామ్లోనైనా అదర్ ఎగ్జామ్లోనైనా మనకు అడుగుతాడు కృష్ణా నది యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. సో మన సౌత్ ఇండియా సంబంధించినటువంటి రివర్స్లో అది ఇక్కడ ఫ్లో అయ్యే లెంత్ ఎంత, వెట్ ఎంత అంటే 1400 కిలోమీటర్స్గా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ కృష్ణా రివర్ సంబంధించినటువంటి టాపిక్లో వినడిగైతే ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యామ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. కృష్ణా రివర్ మీద నిర్మించినటువంటి డ్యామ్లో
మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సాగర్ డ్యామ్. ఇది వరల్డ్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ డ్యామ్ గా మనం చెప్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది 1954లో దీనికి పునాది వేశారండి. 1966లో దీనికి శంకుస్థాపన చేసి దీని తాలూకా విధానాన్ని జాతికి అంకితం చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనము కాసు బ్రహ్మానంద రెడ్డిగా మీరు గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ కృష్ణా రివర్ మీద నిర్మించినటువంటి డ్యామ్ లో ఇంపార్టెంట్ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ అంటాం. ఇది వరల్డ్ లార్జెస్ట్ డ్యామ్ గా మనం చెప్తాం. ఆ కాలంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా అత్యంత దృఢమైనటువంటి మెటీరియల్తో నిర్మించినటువంటి డ్యామ్ లో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక నెక్స్ట్ ఆలమట్టి డ్యామ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆలమట్టి డ్యామ్ ఎక్కడ లొకేట్ చేయబడిందంటే కర్ణాటకలో లొకేట్ చేయబడింది అనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అలాగే శ్రీశైలం డ్యామ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది గమనించాలి. తుంగభద్ర డ్యామ్ అనేది కర్ణాటక అనేది గమనించాలి. చూసారా, కృష్ణా రివర్ పైన నిర్మించినటువంటి డ్యామ్ లో ఇంపార్టెంట్ నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నెక్స్ట్ ఆలమట్టి డ్యామ్ ఒకటి కర్ణాటక, శ్రీశైలం డ్యామ్ ఏపీ అండ్ తుంగభద్ర డ్యామ్ ఇన్ కర్ణాటక. ఇక తర్వాత వచ్చే టాపిక్ ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణా నది అనేది మన ఇండియాలో ఏ రాష్ట్రాల్లో ఫ్లో అవుతుంది, ఏ రాష్ట్రాలతో ప్రవహిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుందని చెప్తాము, అలాగే మహారాష్ట్రలో ప్రవహిస్తుందని చెప్తాం, అలాగే కర్ణాటక అండ్ తెలంగాణ. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బిట్ ఫామ్ చేస్తారండి. ఎలా ఫామ్ చేస్తారంటే ఎక్స్టెండ్ ఓవర్ ఫ్లో కృష్ణా రివర్ ఫ్లో ఇన్ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా. పెట్టి మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అని ఇస్తాడు. ఇందులో మనకి ఇది రాంగ్ గా రైట్ అంటే ఇది రాంగ్ గా చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో ఇది ఫ్లో అవ్వదు కనుక ఇది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్తాం. ఇక నెక్స్ట్ మనకి ఈ కృష్ణా రివర్ గురించి తెలిపే ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్ అంటాం. అయితే రైట్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్ ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే ఘటప్రభ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మలప్రభ, తుంగభద్ర వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్ ఘటప్రభ అండ్ మలప్రభ అండ్ తుంగభద్ర. ఇవి కృష్ణా నది యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం. ఇక కృష్ణా నది యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గా మనం ఏం చెప్తామంటే భీమా, మూసి, మున్నేరు. భీమా, మూసి, మున్నేరు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు ఇందులో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అడుగుతాడు, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భీమా ఉందండి. భీమా అనేది కృష్ణా రివర్ యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయా లేదా కృష్ణా రివర్ యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయా? భీమాస్ అనేది కృష్ణా రివర్ యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అనేది మీరు అందరూ కూడా గమనించాలి. భీమా అనేది ఇది ఇంపార్టెంట్ గా మీరు నెక్స్ట్. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే కోయా రివర్ ఇన్ విచ్ స్టేట్. మనకు అడుగుతాడు కోయా రివర్ ఇన్ కోయా డ్యామ్ అని అంటాం. కోయా డ్యామ్ ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగాడండి. ఇక్కడ కోయా రివర్ ఇన్ విచ్ స్టేట్ కోయా డ్యామ్ అంటాం. కోయా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ విచ్ స్టేట్ అని మనం అడుగుతాం. ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్ అంటాము. అలాగే ఏ రాష్ట్రంలో ఈ డ్యామ్ కోయా డ్యామ్ నిర్మించడం జరిగిందంటే మహారాష్ట్రలో నిర్మించడం జరిగిందన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇది ముఖ్యమైనటువంటి కృష్ణా రివర్ యొక్క ఇంపార్టెంట్ గా మీరు గమనించాలి. ఇది ఇంపార్టెంట్ టుడే 24th ఆర్టికల్ సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అండి. ఇవి ముఖ్యమైనటువంటి ఇందులో ఈ రోజు సంబంధించినటువంటి 24th డేటెడ్ జూన్ లో ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డిస్క్రిప్షన్లో ఆన్సర్ అనేది డిస్క్రిప్షన్స్లో ఇంపార్టెంట్ మెటీరియల్ చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. విష్ యూ ఆల్ ద హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్. ఇంకో టాపిక్ అనేది ఇక్కడ 2 టాపిక్లు ఉన్నాయి. ఇది కాదు